வணக்கம் நண்பர்களே. இன்றைக்கி செவ்வாப்பேட்டில் இருந்து 1 கிலோமீட்டர் தூரத்தில் திரூர் என்ற ஊரில் அங்கே கன்னிகா பரமேஸ்வரி கோவில் அங்கே இருக்குது. அங்கே தாங்க நாங்கள் போயிருந்தோம். நாங்கள் இப்போ எதுக்கு இந்த கோவிலுக்கு போயிட்டே இருக்கோன்னு பார்த்தீங்கன்னா, இங்கே செப்டம்பர் மாதத்தில் இந்த கோவிலில் கும்பாபிஷேகம் பண்ணாங்க. அப்போது எங்களால் போக முடியல. அதனால 48 நாளுக்குள்ளே மண்டல பூஜைக்கு கலந்துக்கிட்டோம். இந்த கோவில் என்ன சிறப்புனா, இங்கே நவபாஷ்ண கிருஷ்ண சிலை. இந்த கோவிலில் அந்த கும்பாபிஷேகம் அன்னைக்கு தாங்க இங்கே கிருஷ்ண சிலை வச்சுருக்காங்க. இந்த கோவில் 35 வருஷம் பழமையான கோவிலுங்க. முதல்ல 90ல் இந்த கோவிலை கும்பாபிஷேகம் பண்ணாங்க. அதுக்கப்புறமா இப்போ தான் ரெனோவேஷன் எல்லாம் பண்ணிவிட்டு இப்போ தான் கும்பாபிஷேகம் பண்ணாங்க. இங்கே கோமாதாக்கு தனியாக இடம் ஒதுக்கி இங்கே கட்டிக்கிட்டு இருக்காங்க. அதுக்கப்புறமா தியான மண்டபமும் கட்டிக்கிட்டு இருக்காங்க. இங்கே ஐயர் ஃபுல்லாக டீட்டெயிலாக எல்லாமே சொல்லியிருக்காங்க, ஒரு சாமி பற்றியும். நீங்கள் ஃபுல்லாக வீடியோ ஸ்கிப் பண்ணாமல் பாருங்கள். ஜெய் வாசவி వాసవి కన్నిగా పరమేశ్వరికి మేము తిరువూరు గ్రామం సెవ్వాపేట రైల్వే స్టేషన్ తిరువూరు గ్రామంలో మన కన్నిగా పరమేశ్వరి దేవస్థాన సన్నిధం 1990లో కుంభాభిషేకం జరిగింది. దాని వెనుక అర్థం ఉంది లోపల 98 ధ్యాన మండలం మీరు తెలుసుకున్నారు. ఈ శాఖ వచ్చి ఇది 98లో జరిగింది. 98లో జరిగిన కనుక మొదట్లో వచ్చేసి దేవాలయంలో వీళ్ళంతా పాతవాళ్ళు 93 నేనే ఊరు అయితే కుంభాభిషేకానికి దేవ సన్నిధానానికి మేమంతా కుంభాభిషేకం వచ్చుకున్నాం. అప్పుడంతా వచ్చేసి అమ్మవారు వచ్చుమో ఈమె పంపిస్తుంది. ఈమె పూజలంతా వచ్చు. ఈమె వచ్చి బయట దండ పెట్టేసి ఉంటుంది. అమ్మవారు వస్తుంది. బయట వచ్చేసి రాగి చెట్టును విఘ్నేశ్వరుడు నాగదేవత ఆ పక్కన ఉండే చోట్ల బాలయ్య చేసి పెట్టాను. ఆ చోట్ల నవగ్రహాలు ఉంది. దాని కనుక ఈ తమిళనాడు పేటెచ్ అనేవాళ్ళు 2023 వచ్చేసి ఎత్తనే ప్రయత్నే దేవ సంకల్పంలో వీళ్ళు మొత్తంగా ముచ్చుగా నిలిచి వచ్చి మన కుంభాభిషేకం జరిపించాలా 2 రోజులు అయిపోయిందని చెప్పేసి కుంభాభిషేకం జరిపించారు. దానికోసం ఎత్తన చేసేసి దాని వెనక వచ్చేసి సంస్థాపితం, దాని వెనక బాలాలయం అన్నీ జరిపించేసి నవగ్రహాలు జనాలకు వచ్చేసి బయట నవగ్రహాలు ఉంది కాబట్టి నవగ్రహాన్ని ఈశాన్య మూలలో ఆయన వాటిలో నుంచి లోపల పెట్టేసినారు. అదే మరి బయట ఉండే రాగి చెట్టు వచ్చి పెద్ద చెట్టు నడుక కొంచెం కీరైంది కాబట్టి దాన్ని అంతా సెట్ చేసేసి ఇప్పుడు నాగాలమ్మ దేవతలు నిన్ను విఘ్నేశ్వరుడు బాగా విఘ్నేశ్వరుడు ఆయన సాధన చేసినాడు. సాధన చేసేసి లోపల వచ్చి అన్ని క్లీన్ చేసి పోయిన వచ్చి అన్నీ సెట్ చేసినారు. కరెంటు లైన్స్ మొత్తంలో సెట్ చేసి దీనికి కొత్త గుడి మాట చేసినారు. లోపల కొంచెం డ్యామేజ్గా ఉంది. దానంతా వీళ్ళంతా వాళ్ళు వీళ్ళంతా ఏం చేసినారంటే లోపల అమ్మవారిని అట్టే పెట్టేసి మనం చేసేస్తామనుకున్నారు. దాని వరకు చూస్తే అమ్మవారి దగ్గర మాత్రం సత్యదేవత కన్నిగా పరమేశ్వరి దగ్గర మాత్రం ఏం అవ్వలేదు. ఆ పక్కనంతా డ్యామేజ్ అయిపోయింది. చూసినాడు ఆయన. అమ్మవారిని కూడా ఎత్తేస్తాము అట్లా అని చెప్పేసి ఎత్తి బండరాళ్ళు పెట్టి కలవ సిమెంట్ పూచి కలవంతా వేసేసి జన్మింటే వేసి ఆమె అమ్మవారిని స్ట్రాంగ్ చేసేసి బాగా చేసినారు. ఆ చోట్లో చేసేసి మనక ఏ గుడిలోనే ఇది ఎక్కడనే దొరకదు. నవపుంజరి కన్నిగాలు. ఆ నవ అంటే 9, ఉద్యమం అంటే ఏనిగా ఆ కన్నిగలు. ఇది ఏం కారణం అంటే ఒక మనిషికి ఆ నవంలో వచ్చేసి ఆరోగ్యము, అంతస్తు, శాంతము, ఈ మాది 9 గుణాలు ఉండవాలి. ఆ మాది ఉండేది అనేది ఆరోగ్యంతో సగం ఉండేది అనేది ఆ మాది ఉండే వాళ్ళకు ఉద్యోగం అంటే ఏనిగా జ్ఞానబలం అనేది దేవతలు కాదు. జ్ఞానబలం రావాలని కోసం ఈ చోట్ల వచ్చేసి దీన్ని సాధన చేసినారు. ఇది సాధన చేసిన కనుక మొదలు లోపల వచ్చేటప్పుడే కన్నిమూల గణపతి, ఆ కన్నిమూలలో విద్యా గణపతిని ప్రతిష్ఠ చేసినారు. ఈ పక్కన వచ్చి దుర్గా పరమేశ్వరి. మన గుడిలో వచ్చేసి ఏ దేవుడు లేదు. విద్యా గణపతి పెట్టేసి దుర్గని ఇక్కడ ఆవాహన చేసి ఇది ఒక్కొక్క డోనర్స్ నుంచి ఉన్నారు. పేరు చెప్తే వాళ్ళు పట్టులో పట్టదు. అయితే ఇక్కడ అందరూ ఉన్నారు చేసిన వాళ్ళంతా. ఈ దుర్గాంబిగా ప్రతిష్ట, అక్కడ వచ్చే విఘ్నేశ్వరుడు
దాని వెనక వచ్చి ఇక్కడ అందరూ ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, మలయాళీస్ అంతా ఉన్నారు కాబట్టి అందరూ మన గుడికి రావాలి. అయ్యప్పని ధర్మశాస్త్రాన్ని పెట్టేసినారు. దాని వెనక ఇక్కడ శివుడిని పెట్టినాడు. ఈ శివుడికి ఒక విశేషం ఏమంటే, ఇది ఒక తాత్పర్యం ఏమంటే, శివుడికి వచ్చి ఆయన బ్రహ్మసూత్ర ఐక్యం ఉంది శివుడి దగ్గర. మొదలు ప్రారంభం విజ్ఞానాయక విద్యా గణపతి ఈమె కనక దుర్గ లేదు. అందరికీ పదవులు ఏమంటే మంగళవారంలో శుక్రవారంలో లోపల నేను అందరికీ జనాలకి అన్నీ చెప్తే సాగు చెప్తాయి. ఏదో తిన్నా నిత్యం తెలియమనే కథలు వచ్చేటప్పుడు దేవుడు ఏ దేవుడు ఆ దేవుడు శుక్రవారం అవుతుందో ఆ మాదిరి పెట్టే మాదిరి విద్యా గణపతిను కనక దుర్గ స్వాగతం ధర్మశాస్త్రాన్ని ప్రతిష్ఠ చేసినారు. దీని వెనక ఈ చోట్లో ముగించిందే ఇక్కడ వచ్చేసి ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏ గుడిలోనో ఈ మాట ఒక శివుడు దొరుకుతుంది. ఈయనకి పేరే బ్రహ్మసూత్ర శివుడు. బ్రహ్మసూత్ర శివుడు అనేది రియల్గా ఆ రాళ్ళు అంతా వచ్చేటప్పుడు ఆ రాళ్ళలో వచ్చేటప్పుడు బ్రహ్మసూత్రం అనేది దానికే చెప్పేది మాట ఇయర్కే అవుతుంది మాటగా ఇక్కడ చూడండి. ఆ బ్రహ్మసూత్రం అనేది ఇదా ఉన్నిప్పుగా గమనిస్తే తెలుసు. నేను మారింది ఇది ఎక్కడ మీద దొరకదు. ఇది వచ్చేసి ఆత్మిక శక్తిలో దైవిక శక్తిలో బలం ఎక్కిన శివుడు. ఈయన బలం ఎక్కిన శివుడు కాబట్టి వాళ్ళంతా దండం పెట్టి మన చేతనాలు తాకి అభిషేకం చేసినాడు. దండం పెట్టేనే అనుగ్రహం ఆశీర్వాదం మనకు దండిగా పెడుతుంది. ఇలా శివుడిని ప్రతిష్ఠ చేసినాడు ఈ చోట్లో. దానికన్నా అమ్మవారి అయింది. అమ్మవారు వచ్చినాక ఇది పెరుమాడు. నేను ఏదంటే పెరుమాడు వచ్చేసి అదే వెంకటేశ్వర స్వామి అట్లా మనం మాత్రమే చెప్తుంది. ఈయన తనగా ఏకాంగిగా ఉన్నాడు పెరుమాడు ఏకాంగిగా ఉన్నాడు. ఆయన తిరుపతి వచ్చి పక్కన భార్య అని చెప్పారు. అది 10 కిలోమీటర్ల దూరం తిరిచారు పక్క అమ్మడు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి హృదయంలోనే ఉంది అమ్మవారు. అందువల్ల ఆయన అన్నం పెట్టినే ఆమె అన్నం పెట్టిన ఇది స్థాపితం చేసినారు. అన్నీ డోనర్స్గా అన్ని మా అట్లా ఐసెస్గా డోనర్స్గా అందరినీ ప్రసారం చేసినారు. వాళ్ళు వచ్చి డోనర్స్ చేసేవాళ్ళంతా పూజలు వచ్చి జరిపించేస్తున్నారు. దీనివల్ల రమాదేవి సమేత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేసినారు. ఆ ప్రతిష్ఠ చేసి ఈ మహోత్సవ ఈ మహోత్సవం తెలిసి అయింది. పెట్టిన వెనక కుంభాభిషేకంలో అత్యావతార రూపంలో వచ్చి విగ్రహ రూపంలో వచ్చేసి విగ్రహంలోనూ ఆయన వచ్చి స్థాపన చేస్తున్నారు. ఆయనకు సత్యనారాయణ స్వామికి మూడో కుందమ పౌర్ణమి పూజ ఇక్కడ పెట్టి ఆయనకు అభిషేకము అవతార దీపాలన కథలు అన్నింటినే మన ఇంట్లో వీటిల్లో పూజలు చేసే మాదిరి ఇక్కడ వచ్చే గుడిలో దేవాలయంలో ఆ మాదిరి జరిపేసి సత్యనారాయణ స్వామికి నా మనకు మళ్ళీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి శివశుద్ధుడు మారి శివాశుద్ధుడు మారి అయితే ఎన్ని దేవతలు ప్రధానంగా ఇది మళ్ళీ దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామి. ఇది ఇక్కడ దీన్ని పెట్టేసినాక ఈయన వచ్చేసి ఇప్పుడు మండలం ఉంది కాబట్టి మేము పెద్దగా ఇది ఎక్కువలేదు. ఈయన ఇప్పుడు నిజంగా ఉన్నారు. మళ్ళీ దేవస్థాన దేవి అంత సగా ఉన్నారు కాబట్టి పంచసక్షి జపించుకొచ్చున్నాం, కార్తీక జపించుకొచ్చున్నాం, అన్ని విశేషాలు. పంగుణోత్తరం జపించు, పంగుణోత్తరం పెరుమాళ్ళకి అందరికీ మన వాళ్ళకి అందరికీ తెలుసు. పంగుణోత్తరం అంటేనే అన్ని దేవాలయ గట్ట వెళ్ళి లేదు రోజు ఆ మారి మనకి అన్నీ అయిందంటే ఈ మారి ఎవరో మహానుభావులు వచ్చేసినంటే పెళ్ళి దగ్గర చెప్పించి పెడతారు, అన్ని జరిపిస్తారు, అన్ని బాగా జరుగుతుంది. ఇది అయిందే ఇక్కడ రెండింటికంటే ఒక ముఖ్యమైన స్పెషాలిటీ ఎక్కడనే దొరకదు, వేల్డ్లోనే ఎక్కడనే దొరకదు. నవపాషాణ ఆనంద కృష్ణాన్ని ఇక్కడ స్వాగతం చేశారు. రమణవారి సభ గ్రేటెస్ట్ అనేవాళ్ళ మెంబర్లు కమిటీ మెంబర్లు అందరూ చేరుకుని ఇక్కడ ఉండేవాళ్ళు అందరినీ కలియపెట్టి ఈయనని ఇక్కడ దొరకదో ఈ మారు ఒక దేవుడిని మనం వచ్చేసి స్థాపితం చేయాలని చెప్పేసి ఈయనని నవపాషాణ ఆనంద కృష్ణుడు. నవం అంటే 9, పాషాణం అంటే విషముడు. ఆ 9 విషములను నివర్తి చేసి వృద్ధి చేసే ఆ మూలికలో అందులో చిత్తర్గలు చేసిన నవపాషాణ ఆనంద కృష్ణుడిని స్థాపితం చేసినారు. ఆయన ఈయన చెప్పేసి ఎదురుగా పెట్టేసి ఉంటేనే నేను ఎదురుగా నిలిస్తే ఉంటేనే అది ఒక వైబ్రేషన్. దేవుడిని సాధారణంగా చూసినట్టే వైబ్రేషన్. దాంట్లో ఈయన వచ్చిన వైబ్రేషన్లో పాఠశాలలో ఉన్న నవపాషాణ కృష్ణుడు కాబట్టి మన ఒక ధ్యానపూర్వకంగా ఆయన నుంచి 5 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత మనకుండే దేవతలు దీర్ఘాయుసు అన్నీ మనకు తగ్గట్టుకుంటున్నాం. మీరు ఏంటంటే ఒకసారి మన వలే పడుతుంది కదా, అది అర్థమైపోయింది. ఆ మారు బిడ్డల కన్నా ఈ ఆనంద నవపాషాణ కృష్ణుడికి
అభిషేకం చేసింది తీర్థం, పంచామృతం, విభూతి. ఏరా మన వాళ్ళందరూ వచ్చి కూర్చునేటప్పుడు నన్ను ఒక ఏళ్ళు అడుగుతున్నారు, ఈమెకే తెలియదు, నన్ను వచ్చి అడుగుతారు, కృష్ణరామకు దేని విభూతి పెట్టారు అట్లాంటి అడుగుతారు. అల్లవారు కూడా అడిగినారు. నేను మేరకు చెప్తమే ఆయన కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ, ఆయన నవభాషణ ఆనంద కృష్ణ కాబట్టి వేదాది చదువుతున్నట్టు అని చెప్పేసి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతనే అమృతస్థాయ త్రైలోక్యనాథాయ సర్వామనాథనాయ మహావిష్ణవే నమః. ఔషధయే మహావిష్ణు, ఔషధం అంటే మంజూరన్న. అప్పుడు ధన్వంతరి భగవాన్ మానవ మన భూమిలో ఆనందం కృష్ణుగా కూర్చున్నారు. అందువల్ల ఆయన యొక్క అభిషేకం చేసి ఆ విభూతిని అది వచ్చి ఔషధం భస్మం లోపలికి మింగితే, సాదా విభూతి మింగితే అది కొంచెం ఉమారికం. ఈ విభూతి ఆయన దగ్గర నుంచి వచ్చి మనకు వచ్చేది వల్ల స్వామి దగ్గర అడవులు వచ్చేది నుంచి ఉండగా దొరికి ఏ బాధ్యత ఏ రోగాలతో నివర్తి కావాలంటే ఆయన విభూతిను, ఆయన అభిషేకం చేసే తీర్థమున్నాం, ఆయన చేసే పంచామృత అభిషేకం అది వచ్చి దేవామృతం. ఈయనకు ఆదివారం ఉన్నాం, బుధవారం ఉన్నాం, మనం వచ్చి అభిషేకం చేస్తాం. ఆ అభిషేకం చేసేది మండల పూజ ఆరంభించిన నాటి నుంచి కూర్చుని వచ్చేసింది. ఇంకొక ఆదివారం ఇంకొక బుధవారం ఇంకొక ఆదివారం ఉంది, దాంతో మూచిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఇప్పటికీ మండల పూజ వరకు అభిషేకం చేస్తే ఆ తీర్థమున్న ఆ ప్రసాదం ఉన్న అందరికీ ఫ్రీగా ఇస్తారు. మండల పూజ చేసినాక తనీగా మన డబ్బు కట్టిదా మనం పూజ చేయగల, పూజ చేసి ఆ ఒకే ఒక కొన్ని తీర్థం తీసుకోకుండా అది డబ్బు ఇచ్చి తీసేదా మనకు వచ్చే రోగం నివారణ నివర్తి. ఇది ఆనంద భాష కృష్ణుని సాధ్యం చేసిన వల్ల మన గుడిలో అన్ని జనాలు రావాలా, అందరూ రావాలా, అందరూ క్షేమంగా ఉండాలా, అందరూ సుఖంగా ఉండాలా, అందరూ సుఖంగా ఉండాలని కోసంగా దీన్ని మన తమిళనాడు సమాజ చెన్నై కమిటీ మెంబర్లు అందరూ చేర్చి అందరికీ మీది కూడా ఇలా వైశాస్త్రం కూడా అందరికీ చేరుతుంది, అన్నగా చేయకూడదు చూడాలి. దాని నవగ్రహాలు బయట ఉన్న నవగ్రహాలు దాని ఎదురు వచ్చి శని మూలలో ఈశాన్య మూలలో స్థాపితం చేసేవాడు. ఎక్కడ ఉంటాను అక్కడ ఉంటుంది, అది ఇక్కడ చూసి స్థాపితం చేసేసింది. నవగ్రహ దేవత లేకపోతే ఏమే అమ్మవారికి వేరే ముందుగా గట్టిగా వచ్చాడు అర్జునుడు దేవుడు జగన్మాత నవగ్రహ నాయకుడు. ఆ నవగ్రహ నాయకుడికి ఈ నవగ్రహాలు అన్ని లేదా ఆమె తలై అయితే వాళ్ళంతా పరిగాలు జరుగుతుంటే ఉదవాలి. దానివల్ల నవగ్రహాన్ని మనం దండం పట్టుకుంటే ఏ పనైనా మనం చేయము. అందువల్ల నవగ్రహాలు దీనికి పైన ఒక స్పెషాలిటీ. ఇక్కడ భైరవే దొరకదు, కాశీయే కాల భైరవ. అప్పుడు కాశీని పోతి పెట్టనే కాల భైరవంగా కావచ్చు, కాశీ విశ్వనాథ్ దగ్గర కాకుంటారు, అన్నపూర్ణి కాకుంటారు, కాల భైరవంగా కావచ్చు. ఈయన ఒక దేనికి ఉన్నాడంటే గుడిలో అంతా తాత్పర్యాలు పూజ పురస్కారాలు మించిపోయిందంటే ఆ బీగాన్ని అయ్యవారు ఎత్తుకుంటే బీగాలు పెట్టబట్టారు. సాయంత్రం ఆయన చూసుకుంటాడు. కావలి కారం ఆయన కావలి కారం కాదు, కావలి కారం కాల భైరవుడు. ఆ కాల భైరవుడు బీగాలు పెట్టాం. ఆ బీగాలు పెట్టాలా తిరిగి తర్వాత వచ్చేవాడు. ఆ బీగాన్ని ఆయన వచ్చేటప్పుడు మనం నేర్పు వస్తాము. ఆయన గుడిని కాపాడతాడు, జాగాన్ని కాపాడతాడు, మనం అందరినీ కాపాడతాడు. దాంట్లో ఆయన బీగాలు వచ్చినప్పుడు కాల భైరవుడికి అష్టం విశేషం కాల్చిందా పుణ్యమ్మ పోయినా అష్టం నిండా ఫేమస్. ప్రమాదంగా కాల భైరవుడు అన్నీ అయిపోయిందంటే అన్నీ మూసిన స్నేహం కోసం తిరిగి మనం వాటి గట్టిగా ప్రవేశిస్తారు వచ్చేస్తాం. హరివార దేవత ప్రధాన కర్త ఇక్కడ గట్టిగా ప్రవేశం, అన్నిగా ప్రవేశం ప్రధానము వీటంతా పరివార దేవతలు. పరివార దేవతలు గట్టిగా ప్రవేశం. దానివల్ల మనము వైశ్యాసు నామము వైష్ణవ నామము వీటిలో ఎవరిగా ఉంటానో మనకు ప్రధానం అనేది వాటిని గట్టిగా ప్రవేశం కులదేవత. కులదేవత చేసేలా మిగతా దేవతల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహం మీకు కలగాలని మేము పెరుగుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వచనంతో మేము చేస్తున్నాం. యావరు కష్టాలు ఉన్నాము, మీరు దానిని సంతోషంగా ఎదుర్కొని ఆ కష్టాన్ని తీర్పు చేసుకోవాల్సిందే. కానీ ఎక్కడి వాడు వచ్చి ఆ తీర్పులు చెప్పలేదు. అనగా భార్యాభర్తలు ఇరువురు కూర్చొని ఆ తీర్పును మీలోనే సమర్థించుకుంటే
இந்த கோவிலுக்கு வர பக்தர்கள் சில பேர் வந்து அவங்களால முடிஞ்ச அளவுக்கு நன்கொடை கொடுக்குறாங்க. நீங்களும் விருப்பப்பட்டு நன்கொடை கொடுக்குறதா இருந்தால் கமெண்ட்டில் சொன்னீங்கன்னா நாங்கள் உங்களுக்கு டீட்டெயில்ஸ் சென்ட் பண்ணுறோம். நாங்கள் வந்து குடும்பத்தோடு வந்து இங்கே தரிசனம் பண்ணிக்கிட்டு வீட்டுக்கு கிளம்பிட்டோம்.